హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుంచి మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. సో ఆ నోటీస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఎంసీసీ నుంచి మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. ఆ నోటీస్ ఏంటంటే రౌండ్ 1 యూజీ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ రీసెట్కి సంబంధించిన అప్డేట్ ఇది. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు మనకి నీట్ యూజీ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి 5th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో సో ఆ రిజిస్ట్రేషన్స్లో ఏమన్నా మీరు ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే, లేదన్నా రాంగ్ ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసి ఉంటే, సో ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మనం దాన్ని రీఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళు ఇప్పుడు ఇచ్చారండి. సో మనం ఆ సెట్ ఎప్పుడు వరకు చేసుకోవచ్చు అంటే 11 AM 12th August 2026 అంటే 12th August 2026 వరకు మనం ఏదైనా ఇంతకుముందు అంటే ఈ ప్రీవియస్ డేస్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ మళ్ళీ రీసెట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇప్పుడు ఎంసీసీ నుంచి అయితే వచ్చిందండి. సో మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని అయితే రీకరెక్ట్ అయితే చేసుకోండి. అంటే అన్లాక్ అండ్ రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నీట్గా చూసుకుని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. సో ఫీ పేమెంట్ కూడా ఉంటుంది, అది కేర్ఫుల్గా ఫీ పేమెంట్ అనేది చేసేసేయండి. ఓకేనా? సో కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని మీరు కొంచెం కరెక్ట్ చేసుకొని చేయండి. ఎందుకంటే మీ మొబైల్ ద్వారా గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది 100% ఫెయిల్యూర్ అయితే అవుతుందండి. మీరు కంపల్సరీ డెస్క్టాప్ లాంటివి యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ డెస్క్టాప్లోనే మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా? సో మనకి ఎంసీసీ నుంచి ఇలాంటి అప్డేట్స్ మనకి రెగ్యులర్గా రావాలంటే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ అయితే ఉందండి. సో దాన్ని మీరు రెగ్యులర్గా విజిట్ చేసినట్టయితే మీకు ఎనీ అప్డేట్ అక్కడ ఎంసీసీ నుంచి వచ్చిందంటే అది కంపల్సరీ మీ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ పోర్టల్ వచ్చేసి మనకి www.mcc.nic.in అయితే ఉందన్నమాట. ఈ పోర్టల్ని మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతుంటే దీనికి సంబంధించిన ఏదైనా ఎంసీసీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా ఎంసీసీ నుంచి మనకి నీట్ యూజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.